భక్సింగ్ గారి కాలంలో యేసు పాదం అనే ఒక సోదరుడు ఉంది. ఆయన హార్మోన్ వాయించేవాడు. గుడ్డేసు పాదం అంటారు. రెండు కళ్ళు ఉండేటివి కాదు. ఆయన హార్మోన్ వాయించేవాడు. కడప దేవతనం గారు తబల వాయించేవారు. లాజరస్ గారు, మార్టిన్ గారు పాటలు పాడేవారు. ఒక టైంలో భక్సింగ్ అన్న ఆ యేసు పాదమని చెప్పిండట. యేసు పాదమును నేను పెళ్లి చేస్తానని చెప్పిండట. పెళ్లి చేస్తానంటే ఆయనకు రెండు కళ్ళు లేవు. అయినా సంతోషపడ్డాడు. నాకు పెళ్లి చేస్తానని అన్నాడు పెద్దన్న అని అనేవాడు. అయితే అమ్మలక్కలు కలిసి ఆ గుడ్డేనని చేసుకుంటే నీకేం లాభమే అని మంచి మాటలు చెప్పి ఎగరగొట్టిందట. ఎగరగొడితే ఈయన అలిగిపోయి దూరం అయిపోయినాడు. దూరం అయిపోయి ఎంతో నష్టపోయినాడు. ఒక టైం వచ్చిన తర్వాత గేటు దగ్గరికి వచ్చి నేను వస్తున్నాను అన్నగారు చెప్పండి అంటే భక్సింగ్ చెప్పిందంట. యేసు పాదం గారు వస్తుందంటే లోపలికి రమ్మను అన్నాడు. వచ్చిన తర్వాత ఆయన దగ్గర క్షమాపణ అడిగి ఈ పాట రాసిందట. కృతజ్ఞత తలవంచి పెళ్లి కొరకు ఆశపడి దూరం అయిపోయినా ఇక నేను ఇప్పుడు అలాంటి తలంచను, ఎప్పటికీ నీ పాటల దగ్గరనే ఉంటానని ఆ సందర్భంలో రాసినటువంటి పాట. మరి మనమేమంటూ పాడుతామో కానీ ఆయన ఏదో ఆశను బట్టి దూరం అయిపోయినాడు. తగ్గించుకొని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తూ ఆయన ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు.